మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా చనిపోయాడు. తాడిపత్రి సమీపంలో కోమలి వద్ద రైల్వే ట్రాక్ పై మృతదేహం లభ్యమైంది. సతీష్ స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న సతీష్ కుమార్ను సిఐడి విచారించింది. మరోసారి విచారణకు రావాలని సతీష్ కుమార్కు సిఐడి నోటీసులు ఇచ్చింది. విచారణకు వెళ్తుండగా సతీష్ కుమార్ రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించాడు. సతీష్ కుమార్ మృతిపై తల్లి చిదంబరమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోయినప్పుడల్లా నెలకు ఒకసారి ఫోన్ చేస్తుండే పిల్లలు బాగా ఇదే నేను నానమ్మ అంటారు పోతుంటే మళ్ళీ గుంటకాలకు వచ్చినాక వారానికి ఒకసారి పోతుంటే ఇప్పుడు అంత అవి కారణాలు అవి ఇవి ఉంటే అక్కడ ఇక్కడ పోకుండా పోలేదు. 15 రోజులు ఆయనతే 15 రోజులు ఒక్కటి లేదు చూడలేదు అయినా మళ్ళీ 15 రోజులు చూడలేదంటే